రేనాటి సూర్యచంద్రులుగా పేరుగాంచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి సంస్మరణ సభను నంద్యాల పట్టణం సాయిబాబా నగర్లో శ్రీశైల పబ్లిక్ స్కూల్ నందు రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్, ప్రధాన వక్తలు డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, డాక్టర్ సురేష్ బాబు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, ఉయ్యాలవాడ బుడ్డా వంశీకులు గోపాల్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నందిరైతు సమైక్య అధ్యక్షులు బెక్కం రామసుబ్బారెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు ఆర్వి సుబ్బారెడ్డి, కాతా రామిరెడ్డి, కర్ణాటి నారాయణరెడ్డి, బుడ్డా విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి చిత్రపటాలతో పాటు వారి త్యాగాలను వెలుగులోకి తెచ్చిన చరిత్రకారులు, ప్రముఖులు తంగిరాల సుబ్బారావు, ముక్కమల్ల నారాయణరెడ్డి, పల్లేటి లక్ష్మీ కులశేఖర్, గొట్టిముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి, దేవులపల్లి చెంచు సుబ్బయ్య, నంద్యాల గాంధీగా కీర్తి గడించిన కాదర్బాద్ నరసింగరావు తదితరుల చిత్రపటాలకు అతిథులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రేనాటి సూర్యచంద్రుల వర్ధంతి సభలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నామని, స్వాతంత్ర వీర సింహం నరసింహారెడ్డి గురించి ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువచ్చామన్నారు. రేనాటి సూర్యచంద్రుల చరిత్రకు సంబంధించి పలు పుస్తకాలు ప్రచురించామని తెలిపారు. నరసింహారెడ్డి త్యాగము, వీర శౌర్యాలను గురించి, బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం గురించి నేటి తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనకుందన్నారు. గత 2 దశాబ్దాలుగా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలను కార్యదర్శి కర్ణాటి రామకృష్ణారెడ్డి వివరించారు. భరతమాత స్వేచ్ఛ కొరకు విదేశీయులపై అలుపెరుగని పోరాటం చేసి చివరకు తన ప్రాణాన్ని భరతమాత దివ్య చరణాల ముందు సమర్పించిన యుద్ధ వీరుడు నరసింహారెడ్డి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ రేనాటి గడ్డ మహానీయులను మననం చేసుకోవడానికి రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. స్మారక సమితి కృషి వల్ల ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి చరిత్ర వెలుగులోకి వచ్చిందన్నారు. దేశంపై, మాతృభూమిపై భక్తిని ప్రదర్శించి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి, తెల్లదొరల దురహంకారాన్ని ఎదురించడానికి పూనుకున్న మహాపరాక్రమశాలి నరసింహారెడ్డి మనుషుల్ని మానవతా హృదయంతో అక్కును చేర్చుకుని అన్న పానాదులకు లోటు లేకుండా దాతృత్వాన్ని చాటిన బుడ్డా వెంగళరెడ్డి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. కలియుగ దాన కర్ణుడిగా పేరుగాంచిన బుడ్డా వెంగళరెడ్డికి దాతృత్వంలో ఎవరు సాటి లేరన్నారు. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన ప్రసంగిస్తూ ప్రథమ స్వాతంత్ర సమర బీజం నాటిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విప్లవ గర్జనలు భారత స్వాతంత్రోద్యమానికి ఊపిరి లూదాయన్నారు. పౌరుష పరాక్రమాలలో పేరుగాంచిన ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డిలు భారతవని ముద్దు బిడ్డలని పేర్కొన్నారు. శ్రీశైల పబ్లిక్ స్కూల్ విద్యార్థుల దేశభక్తి గేయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, తిరుపం రెడ్డి, సాయిరాం రెడ్డి, వసుంధర, నందిరైతు సమైక్య ప్రతినిధులు కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఓబులపతి, మురళీకృష్ణారావు, బీరం శ్రీనివాసరెడ్డి, కవులు మహమ్మద్ రఫీ, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, కొప్పుల ప్రసాద్, నీలకంఠమాచారి, ఓబులేసు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. సంస్మరణ సభ వచ్చి ఈరోజు జరిగింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి గారి సంస్మరణ సభ శ్రీశైల పబ్లిక్ స్కూల్లో పోచా బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత జరిగింది. పోచా బ్రహ్మానందరెడ్డి గారు గత 20 సంవత్సరములుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ పుస్తకాన్ని వచ్చి తంగిరాల సుబ్బారావు గారు రచించినారు. ఆయన ఎన్నో సాక్రిఫైస్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క చరిత్ర మనము ఈ విద్యార్థులకంతా తెలిపి భారత పౌరులుగా మనం తయారు చేయాలి. వారి యొక్క శిలా విగ్రహాలు చాలా చోట్ల పెట్టి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి వచ్చేటట్టు చేయాలి. దీనికి మన ఓరకల్ ఎయిర్పోర్ట్ కూడా బ్రహ్మానందరెడ్డి ద్వారా మనము ఒక విగ్రహ ప్రతిష్ట పేరు పెట్టడానికి కూడా ప్రయత్నాలు అన్ని జరిగినాయి. ఇంకా చాలా కృషి చేసి ఆయన మీకు అందరికీ తెలిసిన విషయమే 6వ తరగతిలో వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పోచా బ్రహ్మానందరెడ్డి గారు 6వ తరగతిలో వచ్చి పాఠ్య పుస్తకాలు చేశారు. ఈ విధంగా మనము అందరికీ ఆయన యొక్క
సాక్రిఫైస్ వాళ్ళిద్దరు చెప్పాలి. బుడ్డా వెంగళరెడ్డి యొక్క దాతృత్వము ఇప్పటికీ కోయలకుంట్ల ఏరియాలో ఉంది. అందరూ కూడా ఆ విధంగా దాతలుగా ఉండాలి. ప్రతి ఒక్కరు వారి సంపాదనలో ఒక 10% బీద ప్రజలకు కానీ, విద్యకు కానీ, ఆరోగ్యానికి కానీ సాక్రిఫైస్ చేయాలని, వీటి వల్ల అందరూ నేర్చుకుని సుశిక్షితులైన పౌరులుగా తయారై దేశాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కోరుతున్నాను. సూర్యచంద్రుల ప్రోగ్రామ్ కి అధ్యక్షత వహించినటువంటి మన మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు గత 24 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీ రవీంద్రనాథ్ సార్ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత దిగ్విజయంగా చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా విద్యార్థులకు, ఎందుకంటే రాబోయే యువతకు మనం ముఖ్యంగా యువతను భవిష్యత్తులో మంచిగా చూడాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజు స్టూడెంట్స్ మొత్తం ఈ ప్రోగ్రామ్ ని జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మన రేనాటి సూర్యచంద్రుల ద్వారా మన తెలుగు ప్రజల, ముఖ్యంగా రేనాటి ప్రజల వీరత్వాన్ని, శూరత్వాన్ని, దానత్వాన్ని అన్నిటి మనము సమాజానికి తీసుకొచ్చిన ఈ రేనాటి సూర్యచంద్ర ప్రోగ్రామ్ ను ఇంత ఘనంగా జరపడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రేనాటి సూర్యచంద్రుల స్మారక సమితి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రేనాటి పౌరుషానికి ప్రతీకగా ఉండేటువంటి గొప్ప యోధుడు. అలాగే దాతృత్వంలో గొప్పలైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి బుడ్డా వెంగళరెడ్డి జ్ఞాపకార్థం ఈరోజు ఈ రేనాటి సూర్యచంద్రుల స్మారక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది శ్రీశైల పబ్లిక్ స్కూల్లో. మరి ప్రతి ఏటా 2 దశాబ్దాల నుంచి ఈ కార్యక్రమాన్ని గౌరవ పోచా బ్రహ్మానంద రెడ్డి గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతోంది. అనేక విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్య ప్రదర్శనలు, వీటితో పాటు ప్రముఖుల సందేశాలు, ఇవన్నీ కూడా మన దేశభక్తి నింపేటటువంటి విద్యార్థుల్లో, భావితరాల్లో అటువంటి కృషి మరి ప్రతి ఏటా కొనసాగుతుంది. మరి త్యాగదలను స్మరించుకుంటేనే జాతి భవిష్యత్తు మహోన్నతంగా ముందుకు సాగుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ప్రతి ఏటా కొనసాగుతుందని తెలియజేసుకుంటాం.